మా అమ్మ చేసిన దానికి రియలీ సారీ. నాకు తెలియదు అసలు మా మమ్మీ ఇలా చేసిందని. ఆ రోజు నువ్వు వస్తున్నావనుకునే వెయిట్ చేశాను. నిజంగా నువ్వు నన్ను వదిలేసావనుకున్నాను. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. లేకపోతే నేను అలా చేసేదాన్నే కాదు. నీతో జరిగింది ఏదీ కరెక్ట్ కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఏడుస్తూ గలగలా మాట్లాడడం మొదలుపెట్టింది. అంటూ దానికి వరుణ్ నవ్వుతూ, అయితే ఏమైంది? ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇప్పుడు నాతో వచ్చే అంటూ ప్రీతి చేయి పట్టుకుని లేచి వెళ్ళిపోబోయాడు. దానికి ప్రీతి షాక్ అయింది. అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. గబుక్కన వరుణ్ చేతిలో నుంచి తన చేయి విదిలించుకుని దూరంగా జరిగిపోయింది. అది చూసి వరుణ్ నవ్వి, చూసావా ప్రీతి, దీనికి నువ్వు కూడా ఒప్పుకోవు. ప్రీతిని ఒక దగ్గర కూర్చోపెట్టి తన కూడా కూర్చొని, నువ్వు వేరే చెప్పాలా ప్రీతి? నా ప్రీతి గురించి నాకు తెలీదా? ప్రీతి ఎవరిని మోసం చేయదు. ప్రీతి ఎవరిని హర్ట్ చేయదు. ప్రీతికి పెళ్ళంటే ఎంతో గౌరవం. నా చేయి పట్టుకుని వదలకుండా నా చుట్టే తిరిగే ప్రీతి పెళ్ళవగానే నా చెయ్యి విదిలిచ్చేసుకుని దూరంగా జరిగిన చూడు, అది ప్రీతి అంటే. నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు. నీకు తెలుసో తెలీదో నువ్వు ఆయన్ని ఒక హస్బెండ్ గా నమ్మేశావు. నువ్వు ఆయనకి బైండ్ కూడా అయిపోయావు. సో ఇప్పుడు నువ్వు ఆయనతో ఉండడమే కరెక్ట్. వరుణ్ మెచ్యూర్డ్ పర్సన్ అని ప్రీతికి ఆల్రెడీ తెలుసు. కానీ ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంటే ఇంప్రెస్ అవ్వకుండా ఉండలేకపోయింది. వరుణ్ని అలా చూస్తూనే ఉండిపోయింది. వరుణ్ ఇదేమీ పట్టించుకోలేదు. ప్రీతితో మళ్ళీ మాట్లాడగలుగుతానో లేదో అన్నట్టు, ప్రీతి లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్గా అయినా ఒక హెల్ప్గా అయినా ఎప్పుడు కావాల్సి వచ్చినా ఐఎమ్ జస్ట్ ఫోన్ కాల్ అవే అండ్ హ్యావ్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఇంతలో వెనకాల నుంచి ఒక టెరిఫైయింగ్ వాయిస్ వచ్చింది. స్టాప్ ఇట్, ఇంకొక అడుగు ముందుకు వేస్తే ప్రాణాలతో ఉండవు. ఆ వాయిస్ ఎవరిదా అని ప్రీతి, టీనా, వరుణ్ అందరూ వెనక్కి తిరిగి చూశారు. తిరిగి చూస్తే ఉంది అక్కడ కార్తీక్ ఫేస్ చాలా గంభీరంగా ఉంది. ఇలాంటి ఫేస్ ఫీలింగ్స్ ప్రీతి కార్తీక్లో ఎప్పుడు చూడలేదు. వరుణ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా, సార్ అది నేను అనబోతుంటే అంతలో కార్తీక్ బాడీ గార్డ్స్ వరుణ్ని గట్టిగా పట్టుకున్నారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ప్రీతి వరుణ్ ఏం చేస్తారో అని గబక్కన కార్తీక్ చేపట్టుకుని, కార్తీక్ నీకేమర్థమైందో నాకు తెలీదు. ఇక్కడ ఏం జరగట్లేదు. నేను నా ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను అంతే అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బతిమాలుతున్నట్టుగా మాట్లాడింది. మామూలుగా అయితే వరుణ్ని వదిలే ఉద్దేశం లేదు కార్తీక్ కి. ప్రీతి అలా దీనంగా మాట్లాడుతుంటే చూడలేక, సరే ఇక్కడ నేనెవరిని ఏం చేయను, కానీ నువ్వు వెంటనే వెళ్ళి కారులో కూర్చో అని చాలా సీరియస్ గా చెప్పాడు. దానికి ప్రీతి ఎవరిని వెనక్కి తిరిగి చూడకుండా వెంటనే వెళ్లి కారులో కూర్చుంది. కార్తీక్ బాడీ గార్డ్స్ ని వదిలేసిరా అన్నట్టుగా సైన్ చేసి తన కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు. బాడీ గార్డ్స్ కూడా కార్తీక్ వెనకాలే బయలుదేరి వచ్చేశారు. ఇంట్లో భవానీ అమ్మ, అన్నపూర్ణమ్మ మాత్రం కంగారుగా వెయిట్ చేస్తున్నారు. కానీ కిషోర్, వందన చాలా హ్యాపీ అయ్యారు. ఇంట్లోకి కార్తీక్ ప్రీతి రాగానే క్వశ్చన్స్ తీసుకుని అందరూ కార్తీక్ ప్రీతిని చూస్తున్నారు. కానీ కార్తీక్ దేనికి సమాధానం చెప్పకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రీతిని రూమ్ లోకి వెళ్ళు అంటూ గట్టిగా అరిచాడు. తను కూడా కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ కోపానికి అందరూ భయపడిపోయి ఎవరి దారిన వాళ్ళు కామ్ గా ఉండిపోయారు. పూర్ణమ్మ అక్కడ చేసేది లేక ఇంటికి బయలుదేరిపోయింది. కార్తీక్ స్టడీ రూమ్ లో కూర్చొని ఏదో పని చేస్తున్నాడు గానీ తన కళ్ళ ముందు పొద్దున జరిగిందంతా తిరుగుతూనే ఉంది. ఆఖరికి ప్రీతి మీద కొంచెం గట్టిగా అరిచిన విషయం కూడా తిరుగుతోంది. ఇంత టెరిఫైయింగ్ గా మాట్లాడిన కార్తీక్ ని ప్రీతి క్షమిస్తుందా? కార్తీక్ ప్రీతికి మళ్ళీ దగ్గర అవుతాడా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్. కంప్లీట్ స్టోరీ వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ని క్లిక్ చేయండి.